మంత్రి అచ్చెన్నాయుడు బొత్సపై చేసిన విమర్శల్లో కొత్తగా చెప్పిన అంశాలేవీ లేవని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే అదితి గజపతిరాజు అన్నారు. ఒకప్పుడు బొత్స సత్యనారాయణ ఏం మాట్లాడారో వాటిని అచ్చెన్నాయుడు చెప్పారని తెలిపారు. విజయనగరం టీడీపీ కార్యాలయంలో గతంలో బొత్స సత్యనారాయణ మాట్లాడిన మాటలకు సంబంధించి పత్రికల్లో వచ్చినటువంటి వార్తల క్లిప్పింగ్స్ ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఉత్తరాంధ్రకు చెందినటువంటి వైసీపీ నాయకులు ఏనాడైనా జగన్మోహన్ రెడ్డి దృష్టికి ఇక్కడి సమస్యలను తీసుకువెళ్లారా అని ప్రశ్నించారు. ఓకే ఇంకా ఎలాగైనా వాడి తీరు దొంగ ఎదుటి వాడిని దొంగ అలా జగన్ వద్ద టన్నుల కొద్దీ అవినీతి ధనం తీసేత బొత్స ఎవరు దగ్గరకోరో సీబీఐ దోషుల సొమ్ము దాచుకున్నందుకే జగన్పై సాక్షితో ఇచ్చినపడ్డ చిరు అవినీతి డబ్బు మతంతో నిర్వహిస్తున్న జగన్ టీసీసీ బొత్స సత్యనారాయణ చదవండి మురళి గారు. జగన్ది నేర ప్రవృత్తి అధికారంలోకి వస్తే అరాచుకునే అల్లర్లు సృష్టించి ఎన్నికలైతే కుట్రాలి. ఆయన వల్లే ఎంతమంది అరుస్తారు. అయినా మనసు కరగదా బొత్స సత్యనారాయణ గట్టిగా తండ్రిని వీధుల పాలు చేసిన జగన్ సాక్షికి ప్రకటనలను నిండుదల సభే బొత్స. మీ బంగళాలను చూపించండి. జగన్ ఉన్నప్పుడు జోగేంద్ర ఎందుకు మాట్లాడు? చంద్రబాబుని ప్రజలు నమ్మరు. లక్ష్మిపై బొత్స ఆగ్రహం. అది చెప్పకుండా ఏవో మాట్లాడుతారు. చెప్పండి, మీ వాయిస్ బాగుంది. బొత్స మండిపాటు ఆయన పార్టీని సోనియా కాపాడారు. లేదంటే కొన్ని తరాల కాన్స్టిట్యూన్సీలో మర్చిపోయేది. జగన్పై చర్యలు తీసుకుంటే ప్రవీణ్ పిసిసి అధ్యక్షుడు స్పష్టీకరణ. combined state president and the PCC అధ్యక్షుడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ. రీసెంట్ గా మనం చూస్తుంటే మనకి అచ్చెన్నాయుడు గారు చెప్పిన వాక్యాలు చూస్తే వారు బొత్స సత్యనారాయణ గారు కాంగ్రెస్ పిసిసి చీఫ్ ఉన్నప్పుడు చెప్పిన వాక్యాలే వారు మళ్ళీ ఒకసారి గుర్తు చేయటం జరిగింది. అయితే మా ఎవరికి అర్థం అవ్వలేదు ఏంటంటే బొత్స సత్యనారాయణ దేనికోసం ఏడ్చారు. వారు చెప్పిన వాక్యాలే మళ్ళీ మన అచ్చెన్నాయుడు గారు మళ్ళీ చెప్పారు. అయితే మనం చూస్తుంటే ఇక్కడ మనం మళ్ళీ ఒకసారి ఆ కాలంలో ఏం జరిగిందని ఒకసారి పత్రికల్లో చూస్తే, వీడియోస్ తీసి చూస్తే వారు చెప్పిన మాటలు, బొత్స సత్యనారాయణ గారు చెప్పిన మాటలు ఇక్కడ ఒక ఫోటో ఎగ్జిబిషన్ పెడుతూ మనం ప్రజలందరికీ మరొక్కసారి గుర్తు చేస్తా ఉన్నాము. వారు ఏం వ్యాఖ్యలు చేశారు అనేది గుర్తు చేస్తా ఉన్నాం. ఎందుకంటే మనం చూస్తుంటే వారు చెప్పిందే అచ్చెన్నాయుడు గారు మళ్ళీ చెప్పారు కానీ కొత్తగా ఏమి సృష్టించలేదు. అయితే వారు ఎందుకు వేశారనేది మరొక్కసారి ఆలోచిస్తే, కొద్దిగా ఎక్కువ టైం తీసుకొని ఆలోచిస్తే మనం చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి హిస్టరీ మొత్తం చూస్తే వారు ఎంతెంత మందిని, ఎన్ని కేసులు ఉన్నాయి, ఎన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయి,
ఎంతెంత మందిని స్వర్గలోకంలోకి పంపించారు, ప్రత్యక్షంగా పరోక్షంగా అయి ఉండొచ్చు. ఎటువంటి రాజకీయాలు వారు చేస్తూ ఉంటారు. ఫ్యాక్షనిస్ట్ లో వారు ఫ్యాక్షనిస్ట్ కింగ్ అని పేరుగాంచిన జగన్మోహన్ రెడ్డి అనేది మరొక్కసారి మనం గుర్తు చేసుకుంటాం. అంటే ఆయన ఏడుపులో ఏం కనిపించింది అనేది మనం అందరం కొద్దిగా సేపు ఆలోచిస్తే మనం మళ్ళీ ఇవన్నీ కూడా మనకి గుర్తొస్తా ఉంటుంది. అయితే ఈ రోజు ప్రత్యేకంగా మనం చూసుకుంటే అచ్చెన్నాయుడు గారు మరొక్కసారి ప్రజలకి ఏం జరుగుతుందో అనేది మరొకసారి గుర్తు చేశారనేది మరొకసారి చెప్తూ, అలాగే పయ్యావుల కేశవ్ గారు కూడా ఏం జరిగిందనేది మరొకసారి ప్రజలకి గుర్తు చేశారనేది ముఖ్యంగా తెలియజేసుకుంటూ, బొత్స సత్యనారాయణ గారు ప్రత్యేకంగా వారు స్వయంగా చెప్పిన మాటలే మరొకసారి చెప్పారనేది ముఖ్యంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఈరోజు ఉత్తరాంధ్ర వైసీపీ లీడర్స్ గత వారం రోజులుగా వారు మాట్లాడిన తీరుని మనం ఒకసారి ప్రస్తావన చేయడానికి ఈరోజు ఈ మన విజయనగరం ప్రజానీకం అభిమానులు అందరు కలిపి వారు ఏదైతే మాట్లాడారో, బొత్స సత్యనారాయణ గారు అవ్వచ్చు, ధర్మం ప్రసాద్ గారు అవ్వచ్చు, వారి టైంలో ఏది మాట్లాడారో వారు సేకరించి ఈరోజు సమాచారాన్ని ఈరోజు పత్రికలో వచ్చినాయి. ఇదేదో మనం ప్రైవేట్గా ప్రింట్ చేసినవి కాదు, ప్రధాన పత్రికలో వచ్చినాయి, ప్రధాన ఛానల్లో వచ్చినాయి, అన్ని ఛానల్లో వచ్చినాయి. మాట్లాడిన తీరుని ఈరోజు మనం డిస్ప్లే చేసాం. దానికి ప్రజలందరూ కూడా వచ్చి తిలకిస్తున్నారు. దీనిని ఎక్కడితో పరిమితం కాకుండా ప్రజలు కూడా దీనిని వాట్సాప్లో షేర్ చేస్తూ ప్రజానీకానికి కూడా తెలియజేస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం ఉత్తరాంధ్ర వైకాపా నాయకులకి, మీ పార్టీని మీరు డెవలప్ చేసుకోవడం మాకు అభ్యంతరం లేదు, కానీ మీ ఉనికిని కాపాడుకోవడానికి, మీ పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి పిచ్చార్ది పార్టీ అయినా ఈరోజు ప్రజల ఆమోదం పొందిన తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు, ఎన్డీఏ కూటమి అవ్వచ్చు, 5 కోట్ల ఆంధ్రుల్ని ఈరోజు ప్రజా హృదయాన్ని సంపాదించుకున్న ఎన్డీఏ కూటమిని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన, నాయకుల పైన మీరు అభండాలేసి అసత్య ప్రసారం చేసే పరిస్థితి రావద్దనేది ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని మా అభిమానులందరూ తీసుకోవడం జరిగింది. మేము ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడలే, మీ నాయకుడిని, మీరు అభిమానించిన నాయకుడిని, ఆయన ఏది చెప్తే తల ఊపిన నాయకులు మీరే సాక్షాత్ ఆ రోజు పీసీ అధ్యక్షుడిగా మీరున్నారు, ఒకరు రెవెన్యూ మంత్రిగా ధర్మం ప్రసాద్ గారు ఉన్నారు. మీ ఇరువురే ఈరోజు అద్భుతంగా మాట్లాడారు, వాస్తవాలు మాట్లాడారు మీ నాయకుడి మీద. ఆ రోజు మీరు కాంగ్రెస్ పార్టీలో ఉండి వారి నైజాన్ని మీరు వివరించారు. వారు ఏ రకంగా దోసుకోవడానికి పార్టీని పెట్టి ప్రభుత్వ అధికారాన్ని ఎలా సంపాదించుకోవాలని మీరు చెప్పారు మాటలు. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులుగా, కార్యకర్తలుగా, అభిమానులుగా, లేకపోతే ప్రజలు చెప్పలేదు, స్వయంగా మీరే చెప్పారు. ఆ రోజు చెప్పకనే చెప్పారు. చెప్పి తిరిగి ఈరోజు ఉత్తరాంధ్రలో 5 సంవత్సరాలు ఉద్ధరించింది సరిపోక ఇంకా నష్టం జరిగిపోతుంది. అభిమానం ఇక్కడ పూర్తిగా ఎన్డీఏ కూడా వచ్చిన తర్వాత మొత్తం అంతా పోయిందని ఒక ధర్మాన ప్రసాద్ రావు మాట్లాడినప్పుడు, ఒక బత్స గారు మాట్లాడినప్పుడు మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఈరోజు మీరు ఆడుతున్న నాటకాలు, మీరు చేస్తున్న పనులు, మీరు ఏం చేశారు ప్రధానికం తెలుసు, ప్రధానికి చర్చించుకుంటున్నారు. ఇది కొత్తగా మేము చెప్పవలసిన అవసరం లేదు. అయితే మా నాయకుడు, మా మంత్రి అచ్చెన్నాయుడు గారు రావచ్చు, లేకపోతే పయ్యాల కేశవ్ గారు రావచ్చు, మిగతా అభిమానులు అవ్వచ్చు, మిగతా వ్యక్తులు అవ్వచ్చు, మీరు చెప్పిన మాటలనే తను రిపీట్ చేశారు. దానికి సమానం చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకే ఈరోజు ప్రజలందరూ కూడా ఈరోజు మా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈరోజు ఆ ప్రదర్శన పెట్టారు. అది శాశ్వతంగా ఉంటుంది. ఎందుకంటే తెలియాలి, ప్రజలకి భావితరాలు తెలియాలి. ఇప్పుడు ఏదో కొత్తగా కొంతమంది చూసిన వాళ్ళకి ఏదో అన్యాయం జరిగిపోయింది అనుకుంటారు. ఒకసారి పాత హిస్టరీ మనం కానీ చెప్పగలిగితే, చూపించగలిగితే అది జరుగుతుంది, వాస్తవాలు కూడా తెలుస్తాయి. అది ప్రజలకు కూడా తెలుసు, కొంతమంది పిల్లలు తెలియపోవచ్చు. అందుకే ఇదంతా ఒక కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు మొన్న వారు పార్లమెంట్లో కానీ, అసెంబ్లీలో కానీ, మన శాసన మండలిలో కానీ వాళ్ళు వ్యవహరించిన తీరు యావత్తు మన ప్రజానీకం చూశారు. ఈ రాష్ట్రం అన్నా, ఈ రాష్ట్ర రాజధాని కావాలన్నా, అభివృద్ధి కావాలన్నా వారికి ఏం అవసరం లేదు, కేవలం రాజకీయం కావాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అదే చేయాలి. ఏ రోజైనా ఉత్తరాంధ్ర సభ్యుడిగా నేను అడుగుతున్నాను, ఒక ప్రతినిధిగా,
ఒక సభ్యుడు అడుగుతున్నాను, ఏ రోజైనా 5 సంవత్సరాల్లో నేరుగా ఇప్పుడు మాట్లాడుతున్న నాయకులు మీ నాయకుడి దగ్గర పోయి ఉత్తరాంధ్ర సమస్య ఇది ఉంది, ఇది పరిష్కారం చేయండి, ఏదైనా రికమెండేషన్ ఇచ్చే దాఖలు ఉన్నాయా? చూపించండి. లేదు ఉత్తరాంధ్రకి ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చా మేము 5 సంవత్సరాల్లోని చూపించండి. ఈరోజు స్వేచ్ఛగా ఈరోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు 5 కోట్ల ఆంధ్రుల ఆశాజ్యోతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాయకులుగా మేము ఎంపీగా ఎమ్మెల్యేలుగా వారు కానీ మంత్రులుగా వారు కానీ ఎమ్మెల్సీలుగా ఇంకొకరు కానీ కాకుండా సామాన్యులు వెళ్ళా సరే ఓ రికమెండేషన్ ఇచ్చే స్వేచ్ఛ ఉంది. సమస్య మీద గ్రామాల్లోకి వస్తున్నారు. ఈరోజు మీ నాయకుడిలాగా పరదాలు వేసుకుని రాలేదు. మనం చూసాం, మన జిల్లాలో 3 టర్మ్లు వచ్చారు మన ముఖ్యమంత్రి గారు. మనం ఎలాగైతే కూర్చున్నామో ఒక ముఖ్యమంత్రి స్థాయి, ముఖ్యమంత్రి అంటే 1 టైం ముఖ్యమంత్రి కాదు, 4 టర్మ్ల ముఖ్యమంత్రి, భవిష్యత్తులో ఆయన ముఖ్యమంత్రి, ఈరోజు దేశంలోనే ఒక అనుభవం ఉన్న ముఖ్యమంత్రి, దేశం ప్రపంచాన్ని ప్రశంసిస్తున్న ముఖ్యమంత్రి, అలాంటి వ్యక్తి హైజే సెక్యూరిటీ ఉన్న ముఖ్యమంత్రి వచ్చి ప్రజల మధ్యన కూర్చొని ఓపెన్ గా మీ సమస్యలు ఏమున్నాయి, మీకు ఏమున్నాయి చెప్తామని సందర్భాల్లో వచ్చిన మనం చూసాం. ఏ రోజైనా ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఇలా ఏ కార్యక్రమం చేశారా? చేయించారు. అట్లీస్ట్ స్వేచ్ఛకి వెళ్ళి ఎప్పుడైనా చెప్పగలిగారా? ఈ రోజు ముఖ్యమంత్రి గారు అదే ఉత్తరాంధ్ర అభివృద్ధి మీద వారు మేనిఫెస్టోలో లేని కూడా ఇప్పుడు చేసి ఈరోజు అమరావతి రాజధాని అభివృద్ధి ఎలా జరుగుతుందో ఉత్తరాంధ్ర కూడా ఆ రకంగా మనం తీసుకెళ్తున్నాం. 5 సంవత్సరాలు ఆ రోజు పోస్పోర్ట్ అశోక్ గజపతి గారు, ప్రస్తుత గవర్నర్ గారు, పెద్దలు వారు మినిస్టర్గా ఉండగా భోగాపురం శంకుస్థాపన, ఎయిర్పోర్ట్ శంకుస్థాపన చేస్తే మీరు ఏం చేశారు? 2500 ఎకరాలు ఆ ఎయిర్పోర్ట్ కేటాయిస్తే ఒక 500 ఎకరాలు మింగడానికి పక్కన పెట్టి ఒక 2000 ఎకరాలను మీరు కార్యక్రమం చేసి మేము చేసామని చెప్పుకుంటాం. మీ నాయకుడు చెప్పాడు ఎర్ర బస్సు రాని భోగాపురంకి ఎర్ర బస్సు వస్తుందని. సిగ్గుండాలి, సమర్థించే విధానం కూడా తెలుసుకోవాలి. ఈరోజు ఉత్తరాంధ్ర మీద నిజంగా ప్రేమాభిమానం ఉంటే ఖండించండి. వీడియోస్ ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. మీ సమక్షంలో మాట్లాడాడు, ఎర్ర బస్సు రాని భోగాపురంకి ఎర్ర బస్సు వస్తుందని అన్నాడు. ఈరోజు అద్భుతంగా కార్యక్రమం చేస్తే మళ్ళీ ప్రశ్న ఒకటి, మా క్రెడిట్ అది మేమే చేశామని. ఏం చేశారు? ఈ ఉత్తరాంధ్ర చేసిన అభివృద్ధి ఏంటి? అలాగే ఇప్పుడైనా ఈరోజు భారతదేశానికి ఒక గూగుల్ సెంటర్ వస్తే ఆ గూగుల్ సెంటర్ తీసుకొచ్చి ఉత్తరాంధ్రలో విశాఖ నగరంలో మనం ఇచ్చారు ప్రధానమంత్రి గారు. ఎవరి వాళ్ళు ఇచ్చారు? అది జగన్మోహన్ రెడ్డి చూసా, మీ వాళ్ళు చూసి ఇవ్వలేదు, చంద్రబాబు నాయుడు గారు చూసి ఇచ్చారు.